సీమ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। గణనాథుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష। అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ। కర్నూలు వైసీపీ ఇన్ఛార్జిగా ఎస్సీ మోహన్ రెడ్డిని కేటాయించడంపై వైసీపీ సంబరాలు। వెలుగోడు మండల కేంద్రం వినాయక చవితి నిమజ్జనంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ। బనగానేపల్లె యాగంటి కటికవాణికుంట క్రాస్ రోడ్ మలుపు వద్ద అదుపు తప్పి ఆటో బోల్తా। గణనాథుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు। శనివారం సమాచార శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ గణపతిని జిల్లా కలెక్టర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణనాథుని ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా సుఖశాంతులతో ఉండాలని కోరారు। అదేవిధంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు। అనంతరం పాత్రికేయ ఉత్సవ గణపతి సమితి సభ్యులు కలెక్టర్ కి సన్మానం చేశారు। జిల్లా కలెక్టర్ తో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకుల కె జయమ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు। ओम केशवा स्वाहा, ओम नारायण स्वाहा, ओम माधव स्वाहा। भूशुद्धि अनंतर प्राणायाम विनियोगः। ओम भूम ओम भोहाम सुमहा महा ओम तस्वरेण्यं भर्गोदकेन इदं नारिकेल्य फलोदकेन इदं नारिकेल्य पानीयं शपयामि। ओश्वमयो भुवा ऊर्जे त्रेदनमहेरणाचिकृते वर्ण यज्ञोपवीतं च अक्षतान् समर्पयामि। गन्धान् धारय समर्पयामि। अलंकनार्थम् आभरणार्थम् अक्षतान् समर्पयामि। ओम सुमगान्मः, ओम रमगान्मः, ओम गजकर्णिकान्मः, ओम लंबोदरान्मः, ओम विकटान्मः, ओम विघ्नराजान्मः, ओम धूमकेतुन्मः, ओम बालचन्द्रान्मः, ओम ललाटान्मः, ओम ब्राह्मण्येन्मः, ओम ब्रह्मचारिण्येन्मः, ओम कुमारगुरुवेन्मः, ओम विश्वरक्षाकृतेन्मः, ओम गौरीपुत्राय नमः, ओम विष्णुप्रियाय नमः, ओम शिवपुत्राय नमः, ओम ऐश्वर्यकारकाय नमः, सिद्धिबुद्धिप्रदायकाय नमः, मोदकप्रियाय नमः, मूषिकवाहनाय नमः, समस्त जगदाधाराय नमः। रूपांतर दीपं दर्शयामि। रूपदीपं गणासं अपानासं व्यासानां च उदानासं प्रमाणासं महाकालं सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। ओम श्री महागणपति। ओम गणेशाय मंगलम, गणध्यक्षाय मंगलम, हेरंभाय मंगलम, शुभकर्णाय मंगलम, गौरीपुत्राय मंगलम, विनायकाय मंगलम, विघ्नराजाय मंगलम। ओम सर्वमंगल मांगल्ये समर्पयामि। महाराज की जय। ఏడుకొండలవాడ గోవింద గోవింద, వెంకటారమణ గోవింద గోవింద, అనాథ రక్షక గోవింద గోవింద। एकदन्तात्मय वक्रतुण्डामि तन्नो दन्ति प्रचोदयात्। ओम श्री महागणपतिदेवताभ्यः मन्त्रपुष्पं समर्पयामि। ओम ओम ज्ञानिकानि च पापानि जन्मान्तरकृतानि च तायदाय प्रणश्यन्ति रक्षणं पदे पदे। पापहं पापकर्माणां पापद्भं पाप। महागणपति प्रसाद सिद्धिरस्तु। ఏవణం అంటారండి మంజన్న చూడు ఓకే
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా స్థాయి వర్క్ షాప్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి రేణుక అధ్యక్షతన కర్నూలు కార్మిక కర్షక భవనంలో జరిగింది. ఈ వర్క్ షాప్ లో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దాదాపు 42 రోజుల సమ్మె చేసిన నాటి ముఖ్యమంత్రి జగన్ మన సమస్యల పరిష్కారం కోసం కనీసం హామీ కూడా ఇవ్వలేకపోయాడన్నారు. ఆ సమ్మె సందర్భంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వ నాయకులు సమ్మె శిబిరాలు దగ్గరికి వచ్చి మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని మొసలి కన్నీరు కార్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 16 నెలలైనా ఎన్నిసార్లు విన్నపాలు ఇచ్చినా పరిష్కరించకపోగా రకరకాల యాప్లు తెచ్చి పని భారాన్ని పెంచడానికి సిద్ధపడుతున్నారన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి నిర్మల, కార్యదర్శి వెంకటమ్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ మాట్లాడారు. యూనియన్ జిల్లా నాయకులు బాలదుర్గమ్మ, శైలజ, ప్రభావతమ్మ, వరలక్ష్మి, ఏబి శరాణి, పద్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. సమస్యలు అందరూ తప్పకుండా మాట్లాడితే ఆ సమస్యల్ని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని మాట్లాడదాం. సాయంత్రం దాకా ఎటు వచ్చాం కాబట్టి మన సమస్యలన్నీ కూలంకుషంగా చర్చించుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. ఒకటి. రెండోది దమ్మ కూర్చోండి. లేకపోతే ఏమన్నా పట్టలు ఏమన్నా ఉంటే ఇక్కడ కూర్చుంటే వస్తున్నాయా? ఈరోజు మనం ఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం అనేది ముందు మనకు తెలియాలి. అధికారంలో ఎవరున్నారు? ఇక్కడేమో తెలుగుదేశము, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసిన ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది. కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అంటే నరేంద్ర మోడీ గారు. రాష్ట్రంలో చంద్రబాబు గారు, జగన్, పవన్ కళ్యాణ్, బీజేపీ మూడు కలిసిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వీళ్ళకి ఎవరేశారు ఓట్లు? కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డిని ప్రకటించడంపై కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మరోసారి ఎగరేసేందుకు తాము కృషి చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కర్నూలులో అన్ని వర్గాలను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషితో పాటు ప్రజల కోసం పోరాటం చేస్తామని తెలిపారు. కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్గా సమన్వయకర్తగా మా అన్నగారు పెద్దలు మాజీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి సమన్వయకర్త ఇవ్వడము, మా పార్టీ కార్యకర్తలందరం కలిసి ఈరోజు మీడియా ముఖంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఎన్నికల్లో మాకు ఇచ్చిన బాధ్యత ఏ విధంగా మేము పార్టీని బలోపేతం వార్డుకు గల్లీగా గడపకు తీసుకుపోయి మేము పార్టీని బలోపేతం చేసుకుంటూ అన్నగారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నమ్మకాన్ని మేము అన్నగారికి అత్యధిక మెజార్టీతో కర్నూలు జిల్లాలో కర్నూలు నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో మేము అన్నని గెలిపించుకుంటూ, మరి అదేవిధంగా అన్నకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన పదవిని దాన్ని బాధ్యత కూడా తీసుకుంటూ కర్నూలు పార్లమెంట్లో కూడా మేమున్న జిల్లా నాయకులము మరియు కర్నూలు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కర్నూలు పార్లమెంటు అన్ని 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ కొండారెడ్డి బుర్జు సాక్షిగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేము కానుక ఇస్తామని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అందరము మరొకసారి
అన్నగారికి ఇచ్చిన బాధ్యతను మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఇంకో 6-7 నెలలు వచ్చే ఏడాది మార్చి లోపల కార్పొరేషన్ ఎలక్షన్ పరిధి ముగిస్తుంది. మరి రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ 33 వార్డుల తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడబోయే కార్పొరేటర్లను కూడా అన్నగారి అధ్యక్షత, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన స్ఫూర్తిని, ఎస్వి మోహన్ గారు ఇచ్చిన ఆయన ఇచ్చిన బలంతో ప్రతి కార్పొరేటర్ని 33 వార్డుల కార్పొరేటర్లను మేమందరం గెలిపించుకొని కొండారెడ్డి బుర్జు మీద మరోసారి కార్పొరేషన్ ఎలక్షన్ని మేము కైవసం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తామని మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారములు. ఈరోజు జగనన్నకి ధన్యవాదాలు తెలుపుతూ మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. అన్నకి ఎందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామంటే, ఎస్వి మోహన్ రెడ్డికి అన్నగారికి టౌన్ ఇన్ఛార్జికి ఇచ్చినందుకు, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు, మరియు టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్ అలీ ఖాన్ గారికి ఇచ్చినందుకు మేము అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జగన్ అన్నకి ఎందుకు మేము చెప్తున్నామంటే, ఈరోజు సామాన్య ప్రజల కానించి మా కార్యకర్తల వరకు కూడా అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రేపు పొద్దున కార్పొరేషన్ ఎలక్షన్ వస్తున్నాయి. 33 వార్డులకి మేము అందరూ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము పోటీ చేస్తున్నాము. అందరికి గెలిపించే బాధ్యత మాకుంది, అన్నకుంది. అన్న ఉన్నాడంటే ఆ గెలుపు ముఖ్యము. ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారు ఉన్నాడంటే గెలుపు ముఖ్యం అనేది అందరికి తెలుసు. దానికోసం అన్న గ్రహించి, జగనన్న గ్రహించి అన్నకి టౌన్ ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వెలుగోడు మండల కేంద్రంలో వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రార్థన ఆలయంపై రాళ్లతో, బాణసంచ పేలుడు పదార్థాలతో దాడి చేసుకున్నారు. దాడిలో 2 మహిళలకు గాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, జిల్లా జాయింట్ కలెక్టర్ రంగంలోకి దిగారు. పరిస్థితి విషమించడంతో రాత్రి 11 గంటలు దాటినా గణేష్ ఉత్సవ విగ్రహాల నిమజ్జనానికి వెళ్లలేదు. ఎక్కడికక్కడే రహదారులపై గణేష్ విగ్రహాలను ట్రాక్టర్ ట్రాలీలో ఉంచి ఇంజిన్లను తీసుకుని ఓ వర్గం వారు వెళ్లారు. 2 వర్గాల మధ్య ఘర్షణ అదుపులో ఉన్న విగ్రహాలను ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో జిల్లా పోలీస్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. చర్చికి గేట్ వేయాల్సి నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యాగంటి కటికవానికుంట క్రాస్ రోడ్డు మలుపు వద్ద అదుపు తప్పి ఆటో బోల్తపడింది. ఆటో ప్రమాదంలో 68 సంవత్సరాల శివమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ తులసమ్మ నడుముల విరిగి తీవ్ర గాయాలపాలైంది. మరో 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో బనగానపల్లి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో మద్దిరెడ్డి స్వామి క్షేత్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతురాలు శివమ్మ స్వగ్రామం కడప జిల్లా పెద్దముడియం వాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు బనగానపల్లి పోలీసులు తెలియజేశారు.
కర్నూలు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. విఘ్నాలని తొలగించే వినాయకుడు వీధి వీధిన వివిధ రూపాలతో కొలువై భక్తులకు దర్శనమిస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణపురం గ్రామానికి చెందిన చిత్రకారుడు మల్లేష్ దేశంపై ఉన్న ప్రేమతో అగ్గిపెట్టెపై ఆపరేషన్ సింధూర్ ఘటనకు సంబంధించిన చిత్రాన్ని వినాయకుడి రూపంలో గీసి తన భక్తిని చాటుకున్నారు. నారాయణపురం గ్రామానికి చెందిన మల్లేష్ స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఒప్పందం డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు మల్లికార్జున. నాది నారాయణపురం గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమ్మర్చేడులో నేను డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు సూక్ష్మ చిత్రాన్ని వేయడం జరిగింది. మన గతంలో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి జరిగింది కదా, దానికి తగ్గట్టుగా మన మోడీ సార్ ఆపరేషన్ సింధూర్ అని చేపట్టారు కదా, దానికి తగ్గట్టుగా వాళ్ళని రక్షిస్తున్నట్టు ఉగ్రవాదిని కాళ్లతో నొక్కి పట్టి ఉన్నట్టుగా నేను ఒక సూక్ష్మ చిత్రాన్ని వేయడం జరిగింది. చూడండి, ఇదే చూడండి సూక్ష్మ చిత్రం. దాదాపు నాకు 2 hours పట్టిందండి ఇది వేయడానికి. అందరికీ మరొకసారి నన్ను ఆదరిస్తున్న అందరికీ, నన్ను ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కండి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ. కర్నూలు వైసీపీ ఇన్ఛార్జిగా ఎస్సీ మోహన్ రెడ్డిని కేటాయించడంపై వైసీపీ సంబరాలు.
వెలుగోడు మండల కేంద్రం వినాయక చవితి నిమజ్జనంలో 2 వర్గాల మధ్య ఘర్షణ. బనగానేపల్లి యాగంటి కటికవాణికుంట క్రాస్ రోడ్ మలుపు వద్ద అదుపు తప్పి ఆటో బోల్తా.